ఒకసారి నారద మహర్షి తన విష్ణు భక్తికి ఎంతగానో గర్విస్తూ శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు. ప్రభు, ఈ లోకంలో నాకన్నా గొప్ప భక్తుడు మీకు ఎవరైనా ఉన్నారా అని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో అవును, నీకన్నా ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, తను ఒక రైతు అని సమాధానం చెప్తాడు. నారదుడు ఆశ్చర్యపోయి ఆ రైతును గమనించడానికి వెళ్తాడు. ఆ రైతు ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు మాత్రమే నారాయణ 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 అని జపిస్తాడు. నారదుడు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు. ప్రభు, ఆ రైతు కేవలం ఉదయం మరియు సాయంత్రం, అది కూడా 3 సార్లు మాత్రమే మీ నామం జపం చేస్తున్నాడు. కానీ నేను రోజంతా మీ నామస్మరణ చేస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ పూజిస్తూ ఉంటాను. కాబట్టి ఆ రైతు నాకన్నా గొప్ప భక్తుడు ఎలా అవుతాడు అని శ్రీ మహావిష్ణువును ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నీళ్లతో నిండిన ఒక కుండను నారద మహర్షికి ఇచ్చి, నీళ్లు వరగకుండా ఒక్క చుక్క నేల మీద పడకుండా నీవు నా ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి రమ్మని చెప్తాడు. నారదుడు చాలా జాగ్రత్తగా ఆ కుండలో ఉన్న ఒక్క నీటి చుక్క కూడా నేల మీద పడకుండా 3 సార్లు ప్రదక్షిణ చేసి విష్ణువు దగ్గరికి వస్తాడు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు నారదునితో ఇలా అంటాడు. నీవు ప్రదక్షిణ చేసినప్పుడు ఎన్నిసార్లు నన్ను తలుచుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు తన తల కిందికి వంచుకుని, ప్రభు, మీరు చెప్పినట్టుగా కుండలో ఉన్న నీళ్లు ఒక చుక్క కూడా నేల మీద పడకుండా ఉండడానికి నేను ఆ కుండను చూసుకుంటూ ఉండిపోయాను, మీ నామస్మరణ చేయడం మర్చిపోయాను అని చెప్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మృదువుగా, ఆ రైతు నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా నా నామస్మరణ చేశాడు. అలా శ్రీ మహావిష్ణువు నారదుకి నిజమైన భక్తుడి గురించి చెప్పాడు. ఆ మాటలకి నారదుడికి తన గర్వం మొత్తం పోయింది.